అంటే మీ ఎలిమినేషన్ ఫెయిర్ అంటారా అన్ఫెయిర్ అంటారా? వాళ్ళ ఇష్టం అన్న. నేను మీకేమనిపించింది? నేను డే 1 నుంచి ఒకటే మాట్లాడుతాను, గేమ్లో ఫెయిర్ అన్ఫెయిర్ ఉండదు. యు ఆర్ అవుట్ అంతే. యు ఆర్ అవుట్ అంతే. అంటే బిగ్ బాస్ డిసిషన్ మీరు అగ్రీ చేస్తున్నారా అని? నేను లైట్ తీసుకున్నా అన్న. ఇప్పుడు ఆయనకు పంపించే రైట్ ఉన్నది, పంపించిండు, లైట్ తీసుకున్నా. అంటే కావాలనే పంపించారంటారా? తెలియదు, నాకు తెలియదు. మీరు ఎట్లనన్నా పంపాను, నేనేం బాధపడైతే బయటకు వస్తున్నాను. అంటే నేను అంటే మీరు తప్పు చేసి ఒప్పుకున్నారా అంటున్నా? నేను తప్పు చేశాను ఒప్పుకోలేదు. తప్పుడు పదాలు వాడినేమో ఎమోషన్లు అనుకున్నా, కానీ ఇప్పటికీ నేను చెప్పిన అన్ని నా మనసులోకి వెళ్ళి వచ్చిన మాటలే. కానీ పదాలు తప్ప ఉండొచ్చు నేను వాడినవి, కానీ నా ఇంటెన్షన్ తప్పు కాదు. నాకు అనిపించింది బయాస్డ్ అని, నాకు అనిపించింది గేమ్ ఫెయిర్ వెళ్తలేదని, నాకు అనిపించింది వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారని. సో నాకు నచ్చలేదు అంతే. ఓకేనా? మీకు బిగ్ బాస్ 8లో బెస్ట్ ప్లేయర్ అంటే ఏం చెప్తారు? ఎవరన్నా బెస్ట్ ప్లేయర్? నబీల్. ఎందుకన్నా? అన్డౌటెడ్లీ నబీల్. ఎందుకని? నబీల్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. నబీల్ కామ్ కంపోజ్. నబీల్ గేమ్ ఆడడంలో తెలుసు, నబీల్ గేమ్ ఆడడంతో తెలుసు. నబీల్ జల్దీ రియలైజ్ అవుతాడు, నబీల్ జల్దీ అనలైజ్ చేసుకుంటాడు. సో నబీల్కి అన్ని పవర్స్ ఉన్నాయి. నబీల్ ఏ ఎమోషన్కి పడిపోడు. నిఖిల్ విషయానికి వస్తే ప్రతి 3 వారాల నుండి చీప్ ఆయన అవుతున్నాడు, ప్రతి టాస్క్ కూడా గెలుస్తున్నాడు. ఏంటి కారణం అసలు? అట్లేం లేదు, వాడు గేమ్ టాస్క్లు బాగా ఆడతాడేమో. నిఖిల్ వచ్చిన ప్రతిసారి నేను ఆపోజిట్ రావడానికి రీజన్ అదే. నేను హౌస్లోకి ఎంటర్ కాగానే ప్రేరణ వీళ్ళందరూ ముందేదో షో చేసిరంట. సో ప్రేరణ నాకు కంటిన్యూస్గా చెప్తా ఉన్నది, నిఖిల్ టాస్క్లు బాగా ఆడతాడు, నిఖిల్ టాస్క్లు బాగా ఆడతాడు అంటే అందరినీ 11 మందిని పక్కన పెట్టి నా టార్గెట్ వాడినే పెట్టుకున్నాను. అందుకనే నిఖిల్ ఏ గేమ్కి వచ్చినా మ్యాక్సిమం నేనే వాడిని కాబోయి రావడానికి నాకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా వచ్చే ప్రయత్నం చేసిన. స్నేల్ గేమ్లో కూడా నిఖిల్ వస్తుంటే నేను పోదామని అనుకున్నాను. సో బెస్ట్ కాంపిటీటర్ని ఆల్రెడీ ఒకటి ట్యాగ్ ఇచ్చినప్పుడు వాన్తో ఆడాలనేది నా ఇంటెన్షన్. కాకపోతే అది ఇచ్చాను, నేను వెళ్తా అనేసరికి ఆయన ఎమోషన్ని కట్ డౌన్ చేయకూడదని ఆయనను పంపించిన. ఓకే అన్న, నిఖిల్కి సోనియాకి మధ్యలో ఏదో జరుగుతుంది అంటున్నారు. బయట అయితే ఓ ఫుల్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి, అక్కడ దగ్గరుండి మీరు చూశారు, మీకు ఏమనిపించింది? మంచి ఫ్రెండ్లీ రిలేషన్ అన్న అది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మొగడు అట్లా కూర్చుంటే పట్టించుకోదు. ఆడోళ్ళు మొగోళ్ళు ఉంటే ఇప్పుడు నీతులు ఎవడైతే చెప్తుండో నాకు ఒకటే క్వశ్చన్, ఎవడెవడైతే నెగిటివ్ మాట్లాడుతున్నాడో చూడకుండా సెల్ఫ్ రిమార్ట్ రియలైజ్, వాడు జస్ట్ వాడు వాట్సాప్ చాట్, ఇన్స్టాగ్రామ్ చాట్ నాకు కుల్లా ఏం డిలీట్ చేయకుండా ఇవ్వను. ఇవ్వను. వాడు అమ్మాయిలతో బయట ఎట్లా మాట్లాడతాడు, ఏ నీతులు మాట్లాడుతున్నాడు, వాడు నీట్గా ఉంటాడు చూసిన దిల్దారుగా వాంతో మాట్లాడతాను. ఓకే, అంటే వాళ్ళిద్దరు మస్తు రాసాను. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం లేదంటారు? నాకు తెలిసి ఏం లేదు. వాడు అమ్మ అని 1-10 సార్లు అన్న తర్వాత ఎందుకు నేను గలీజ్గా అనుకుంటా, మా అమ్మ ఇది మా అమ్మ ఇది అని అన్నాడు. ఎందుకంటే అంటే ఒకటికి 2 సార్లు గొడవలు అయినప్పుడు కూడా మీరు ఇద్దరు సెటిల్మెంట్, వాళ్ళిద్దరి మధ్య సెటిల్మెంట్ కూడా చేశారు. ఎందుకంటే వాడు అమ్మ అని అన్నిసార్లు అన్నప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు అది వచ్చి నాకు చెప్తాడు, వాడు వచ్చి నాకు చెప్తాడు, ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. దాంట్లో ఏమన్నా క్వైట్ కామన్ కదా. గేమ్ మధ్యలో ఎప్పుడు వాళ్ళకి మధ్యలో వచ్చి మాట్లాడలేదు నేను. ఆఫ్టర్ గేమ్ అయిపోయిన తర్వాత నైట్ కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరిగాయి. లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు చాయ్ తాగుతున్నప్పుడు మాత్రమే జరిగేది. మణికంఠ విషయానికి వచ్చి ఏం చెప్తారన్న? సింపతి అంటున్నారు బయట. మణికంఠ చాలా రకాలుగా ఆడుతూ ఉంటాడు. వానికి ఆల్రెడీ ఒక ట్యాగ్ ఇచ్చిన అపరిచితుడు అని. వాడు 3 వచ్చినప్పుడు ఒక రకంగా మారుతూ ఉంటాడు. మణికంఠ ఇస్ అన్బిలీవబుల్. అంటే ఆయన ఊరికే ఏడుపు, నాకు పిల్ల భార్య కావాలంటున్నాడు. వాడి ఎమోషన్ తెలియదు, వాడి బ్యాక్గ్రౌండ్ స్టోరీ నాకు తెలియదు. ఫస్ట్ టైం వాడి హెల్త్ కండిషన్ నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా ఫ్యామిలీ నా దగ్గరికి వస్తారని ఒక మాట మాట్లాడాడు. సో వీడికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో డబ్బు లేదనుకున్నాను. మొన్న కూర్చున్నప్పుడు నేను గెలిస్తే నా వైఫ్ నా దగ్గరికి వస్తాను. 5 వారాలకి డైరెక్ట్ విన్నింగ్కి వెళ్ళిపోయినాడు. సో అప్పుడు నేను ఏమనుకుంటా, దాన్ని సిచ్యువేషన్ బట్టి మాట మారుస్తున్నాను అనుకున్నాను. ఆ మాట అనకపోతే నా మీద వానికి ఏ ఉద్దేశం ఉండకపోయేది. ఈ మాట వల్ల వాడు మంచిగా చాలా తెలివిగా ప్లే చేస్తున్నాడు ఎమోషన్స్ తోట అని అనిపించింది. ఆనెస్ట్గా అదే అనిపించింది. ఓకే. అండ్ ఇంకోటి గెలికిండు ఆ ప్రేరణ దగ్గర, దోష దగ్గర ఏం లేని దగ్గర ఇటు దానికి గిట్టించు, వానికి పెట్రోల్ పోసిండు 200. అంటే మాట్లాడితే అగ్గులు తీసుకునేవాడు కదన్నా మణికంఠ. ఏంటి అయ్యా కనబడ్డా పక్కన నవ్వుకున్నాడు అంట. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు చెప్తారు? నబీల్, ప్రేరణ, నిఖిల్, సీత, ఈదర్ పృథ్వీ ఆర్ యష్మి. అంటే వైల్డ్ కార్డ్ కూడా ఉన్నారు కదా ఇంకా. అవును, అంటే ఇప్పుడు మన్నమైతే వీళ్ళే ఈ 5 మెంబర్స్.